Today we will continue where we have left last week. ఈ రోజున గత వారం ముగించుకున్న దగ్గర నుంచి ప్రారంభించుకుందాం. As we are meditating the book of the epistle of James, యాకోబు రాసిన పత్రికని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. we know the topic of chapter 2 which says serve with compassion. రెండవ అధ్యాయానికి మనం పెట్టుకున్న శీర్షిక కనికరంతో సేవ చేయటం. What does the topic teach us? ఈ అంశము మనకి ఏం నేర్పిస్తుంది? It's exercising our faith in relation to others. ఇతరుల విషయంలో మన విశ్వాసాన్ని ఎలా సాధన చేయాలి, అభ్యాసం చేయాలి అనేది నేర్పిస్తుంది. How we exhibit our faith. మన విశ్వాసాన్ని ఎలా కనపరచాలి అనేది తెలియజేస్తుంది. If chapter 1 is aimed at testing and the temptations by overcoming which we can attain maturity, మొదటి అధ్యాయం శోధనలు, శ్రమలు, వాటిని ఎలా జయిస్తే మనం పరిపక్వతలోకి వెళ్తాము అనేది తెలియజేస్తే, chapter 2 is putting our faith into action. రెండవ అధ్యాయం మన విశ్వాసాన్ని క్రియలలో కనపరచటం లేదా అభ్యాసత్వక విశ్వాసంగా మనం చెప్పుకోవచ్చు. In the first 3 verses, మొదటి 3 వచనాలలో we find the words of admonition, హెచ్చరిక మాటలు ఉంటున్నాయి. we find words of encouragement, ప్రోత్సాహాన్ని ఇచ్చే మాటలు ఉంటున్నాయి. and this helps us to put our faith in action. ఇవి మన విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపించడానికి పనికొస్తాయి. The first test of our faith comes when people troop into a church. అయితే విశ్వాసానికి మొదటి పరీక్ష ఇతరులు మన సంఘంలో ప్రవేశించినప్పుడు కనపడుతుంది. We know in a church, the poor and rich, they come into the church. అయితే సంఘంలోకి సాధారణంగా ధనవంతులు వస్తారు, పేదవారు కూడా వస్తారు. It's how we treat them is of much importance to us. అయితే వాళ్ళని మనం ఎలా చూస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన అంశమై ఉంటుంది. And James is very specifically and emphatically telling us that we should not show discrimination or partiality. అయితే యాకోబు చాలా ఖచ్చితంగా వివక్ష చూపటం తగదు, పక్షపాతం చూపటం తగదు అని తెలియజేస్తాడు. And he says if we resort to discrimination, it is sin in verse 9. 9వ వచనంలో మనం చూస్తే పక్షపాతం చూపిస్తే అపరాధులం అవుతున్నాం అనే మాట వాడబడింది. So if you observe verses 4, 4వ వచనాన్ని మనం first 4 verses, sorry. మొదటి 4 వచనాలు మనం ఒకసారి పరిశీలిస్తే, Verse 1 is a command. మొదటి వచనం ఒక ఆజ్ఞగా ఉంటుంది. And verse 2 is an illustration. తర్వాత 2వ వచనం ఒక ఉదాహరణగా ఉంటుంది. And verse 3 is an explanation. తర్వాత 3వ వచనం ఒక వివరణగా ఉంటుంది. And verse 4 is a condemnation. తర్వాత 4వ వచనం నేరారోపణ చేస్తుందిగా ఉంటుంది. While teaching us this principle of not discriminating, పక్షపాతం చూపించకూడదు అనే దాన్ని నేర్పించేటప్పుడు he himself adheres to this principle. ఆయన కూడా ఈ సూత్రాన్ని పాటించిన వాడుగా మనకు కనపడతాడు. While addressing this epistle, he addresses them as brethren 15 times in these 5 chapters. అయితే ఈ పత్రికని రాస్తూ ఈ 5 అధ్యాయాలలో కనీసం 15 సార్లు సహోదరులారా అని సంబోధించడం చూస్తాం. So a good sign of a healthy church is that it doesn't discriminate. ఒక ఆరోగ్యకరమైన సంఘానికి గుర్తు ఏంటంటే అది పక్షపాతం చూపించదు. So this is where we ended last week's meditation on chapter 2. గత వారం మన ధ్యానాన్ని ఇక్కడితో ముగించుకున్నాం. So for the first 4 verses, we need to apply these principles to our hearts. అయితే మొదటి 4 వచనాలలో ఉన్న సూత్రాలని మన హృదయాలకి అన్వయించుకోవాలి. And what are these applications is very important. అయితే ఈ అన్వయింపు మాటలు ఏంటి అనేది చాలా ప్రాముఖ్యం. Number 1, మొదటిది, let's not evaluate people who come to a church superficially or on outward basis. మన సంఘానికి వచ్చే వారిని బాహ్యమైన వాటిని బట్టి లేదా పై సంగతులను బట్టి అంచనా వేయకూడదు. Start looking at them with our spiritual glasses on. అయితే మనం ఆత్మీయ కళ్ళద్దాలు పెట్టుకున్న వారుగా మనం వాళ్ళని చూడాలి. Don't see how attractive they are. అయితే వాళ్ళు ఎంత ఆకర్షణీయంగా ఉన్నారు అనేది చూడొద్దు. See how they can be beneficial to the Lord in future. భవిష్యత్తులో ప్రభువుకి ఎలా ప్రయోజనకరంగా ఉండగలుగుతారు అనేది చూడండి. And secondly, రెండవది, don't get infected with the disease of discrimination. వివక్ష అనే వ్యాధి మనకి సోకకూడదు.
It is a manifestation of our spiritual pride. ఆత్మీయ గర్వానికి అది ప్రతిరూపంగా ఉంటుంది. There is no caste system in Christianity. క్రైస్తవ్యంలో కుల వ్యవస్థ అనేది లేదు. All the worldly castes are abolished when once we all become children of the Most High God. అయితే లోకరీతిగా ఉన్న కులాలన్నీ సర్వోన్నతుడైన దేవుని బిడ్డలమైనప్పుడు అవి నిర్మూలన చేయబడ్డాయి. Sadly, caste system is still prevalent in our Christendom. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే క్రైస్తవ్యంలో ఈరోజు కులాలు కనపడుతున్నాయి. In Christianity, there is no important person or unimportant person. క్రైస్తవ్యంలో ప్రముఖ వ్యక్తి లేదా పేరు లేనివాడు అనుకోవడానికి ఏమీ లేదు. There are no celebrities. సెలబ్రిటీస్ అంటూ ఎవరు ఉండరు. All are equal before the Lord. ప్రతి ఒక్కరూ దేవుని దృష్టిలో సమానులే. What is our status? అయితే మన స్థాయి ఏంటి? According to 1 Peter chapter 2 verse 9, we are a peculiar people, a royal priesthood, we are priests and kings. మొదటి పేతురు 2:9 ఆధారంగా మనం చూస్తే మనము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాము. What is the third application of these 4 verses? ఈ 4 వచనాలలో ఉన్న 3వ అన్వయింపు మాట చూస్తే Our response to the status of people reveals the quality of our faith. ఇతరుల పట్ల మనం ఎలా స్పందిస్తున్నాం అనేది మన విశ్వాసం యొక్క నాణ్యతని తెలియజేసేదిగా ఉంటుంది. We know there are 3 degrees of faith in a Christian life. క్రైస్తవ జీవితంలో విశ్వాసము 3 స్థాయిలలో ఉంటుంది. No faith, little faith or great faith. విశ్వాసం లేకపోవడం, కొద్దిగా విశ్వాసం ఉండటం, తర్వాత విశ్వాసము నిండుగా ఉండటం. Fourthly, 4వది మనం చూస్తే partiality means we should not be disrespectful to the authorities or the powers. పక్షపాతం చూపించటం అంటే దాని అర్థం అధికారుల్ని అగౌరవంగా చూడటం, అధికారులు లెక్క చేయకపోవడం కాదు. We have to respect authorities and powers because Romans 13 says they are placed by God with a purpose. అయితే అధికారులు మనం ఎందుకు గౌరవించాలి అని అంటే రోమా 13లో మనం చూస్తే ఒక దేవుని ప్రణాళికలు, ఉద్దేశాల నిమిత్తము అధికారులు దేవుని చేత నియమించబడ్డారు. And the final application, the 5th application of these 4 verses. చివరి అన్వయింపు మాట, 5వ అన్వయింపు మాట ఈ 4 వచనాలకు సంబంధించి మనం చూస్తే You must be asking me, brother, what is our identity? మన గుర్తింపు ఏంటి అని మీరు నన్ను అడగొచ్చు. We are just servants. మనం కేవలం సేవకులం. God in His sovereign power has saved us. అంటే దేవుడు తన సార్వభౌమాధికారాన్ని బట్టి మనల్ని రక్షించుకున్నాడు. Not only He saved us, He has endowed with gifts so that we can serve the body of Christ. అయితే ఆయన కేవలం మనల్ని రక్షించటం మాత్రమే కాదు, అనేక ఆత్మీయ వరాలనిచ్చి దేవుని మందిరంలో లేదా సంఘములో మనం సేవ చేయడానికి ఏర్పాటు చేశాడు. Now brother will read verses 5 to 7, 3 verses. 5 నుంచి 7 వరకు వచనాలు చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుదురు. మిమ్మల్ని న్యాయసభలకు ఈడ్చుచున్నవారు వీరే కదా, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. It's very simple to understand. అర్థం చేసుకోవడం చాలా సులభం ఇది. God is doing exactly the opposite we are doing. అయితే మనం చేసేదానికి పూర్తి వ్యతిరేకంగా దేవుడు చేస్తున్నాడు. When we have chosen the rich, He has chosen the poor. మనము ఐశ్వర్యవంతుల్ని ఎన్నుకుంటే ఆయన దరిద్రులను ఎన్నుకుంటున్నాడు. God chose the poor but rich in faith. అయితే దేవుడు భౌతికంగా దరిద్రులైనప్పటికీ విశ్వాసములో ఐశ్వర్యవంతులైన వారిని ఎన్నుకుంటున్నాడు. He has not rejected the rich because they are rich, but they are poor in faith. ధనవంతుల్ని ధనవంతులని ఆయన నిరాకరించట్లేదు, కానీ విశ్వాసములో వాళ్ళు దరిద్రులుగా ఉన్నారు కాబట్టి నిరాకరిస్తున్నాడు. We know the example of the rich young man in Matthew chapter 19. మత్తయి 19లో ఉన్న యవనస్తుడైన అధికారిని గురించి మనకు తెలుసు. There is one important observation in this passage. ఆ వాక్య భాగంలో ఒక
ప్రాముఖ్యమైన పరిశీలన మనం చేయాలి. Jesus Christ is giving the commands to this young man. ఈ యవనస్తుడికి ప్రభువైన యేసుక్రీస్తు ఆజ్ఞలు ఇస్తున్నారు. Thou shalt not commit murder, thou shalt not commit adultery, thou shalt not steal, thou shalt not bear false witness, and love thy neighbor as thyself. నీవు నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, అలానే నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించాలి అని చెప్పారు. We know the 10 commandments are vertical and horizontal in nature. 10 ఆజ్ఞలని మనం గమనిస్తే అవి నిలువుగా ఉంటున్నాయి, అలానే సమాంతరంగా కూడా ఉంటున్నాయి. 4 commandments that relate to God and 6 commandments that relate to the people around us. అయితే అందులో 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవైతే మిగిలిన 6 ఆజ్ఞలు మన చుట్టూ ఉండే ప్రజలకి సంబంధించినవి. The commandments which our Lord gave to the young man, rich young man, are horizontal in nature. That is commandments with regard to the people around us. అయితే ఈ యవనస్తుడికి దేవుడిచ్చిన లేదా ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు మనం చూస్తే అవి సమాంతరమైన ఆజ్ఞలు లేదా ఇతర ప్రజలను ఉద్దేశించి పాటించాల్సిన ఆజ్ఞలుగా ఉంటున్నాయి. The rich young man said, I have followed all this. అయితే ఆ యవనస్తుడైన ధనవంతుడైన యవనస్తుడు ఏమంటాడంటే ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నాను అని చెప్తాడు. But what was the trouble with him? He had much riches. అయితే ఆయనకున్న సమస్య ఏంటంటే ఆయన మిగుల ఆస్తి గలవాడు అనేది చెప్పబడింది. Our Lord told him to sell all those things and follow him, which he could not do. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వాటినన్నిటిని అమ్మి నన్ను వెంబడించు అంటే అది ఆయన చేయలేకపోయాడు. My dear friends, riches are not barriers to God but barriers to men. అయితే స్నేహితులారా, ధనము లేదా ఐశ్వర్యము అనేది దేవునికి అవరోధం కాదు కానీ మనుషులకు అవరోధంగా ఉంటుంది. That's why Paul says in 1 Corinthians chapter 1. అందుకనే పౌలు గారు 1 కొరింథీ 1వ అధ్యాయంలో ఇలా చెప్తారు. Consider our calling. అయితే మీ పిలుపుని ఆలోచన చేయండి అన్నాడు. Not many mighty, not many mice, not many noble were selected, but were chosen by God. అయితే మీలో చాలామంది బలవంతులు కానీ లేదా గొప్పవారు గనులు కానీ విద్యావంతులు కానీ దేవుడు ఎన్నుకోలేదు అని చెప్పాడు. But he chose the base and the despised. అయితే ఆయన నీచులైన వారిని తృణీకరించబడిన వారిని ఆయన ఎన్నుకున్నాడు అని చెప్పారు. So that is what verse 5 teaches us. అయితే 5వ వచనం ఆ విషయాలు మనకు నేర్పిస్తుంది. Don't be discriminatory. అయితే వివక్ష పక్షపాతం అనేవి చూపకండి. So see how God treated us. దేవుడు మనల్ని ఎలా పరిగణించాడో లేదా ఎలా చూశాడో మనల్ని అనేది గమనించండి. We have read verses 6 and 7 also. 6-7 వచనాలు కూడా మనం చదువుకున్నాం. In fact, these two verses 6 and 7 where James puts 3 questions to us. 6-7 వచనాలలో యాకోబు 3 ప్రశ్నలు వేస్తున్నాడు మనకి. In which he gives us a warning also and says, think about these questions. అయితే అక్కడ ఒక హెచ్చరిక కూడా చేస్తూ వీటిని గురించి ఆలోచన చేయండి అని చెప్పాడు. What is the first question? అందులో మొదటి ప్రశ్న ఏంటి? Is it not the rich who are exploiting you? మీ మీద కఠినంగా అధికారం చూపుతుంది ధనవంతులు కాదా అని ఆయన ప్రశ్నించాడు. What is the answer? The answer is yes. దానికి జవాబు ఏంటంటే అవును అనే చెప్పాలి. Second question is it not the rich who drag you into court? తర్వాత రెండవది, ఈ ధనవంతులు కాదా మిమ్మల్ని న్యాయసభలకు ఈడుస్తున్నది? The answer is yes. దానికి కూడా జవాబు అవుననే చెప్పాలి. And the third question is, ఆయన చెప్పిన 3వ ప్రశ్న ఏంటంటే, is it not the rich people who slander your noble name, Christians? మీకు ఇవ్వబడిన క్రైస్తవులనే శ్రేష్టమైన పేరుని దూషిస్తుంది ఈ ధనవంతులు కాదా? The answer again is yes. మరోసారి దానికి జవాబు కూడా అవును. So we should be careful how we treat people who come to the church. సంఘానికి వస్తున్న వారిని ఎలా చూడాలి అనే విషయంలో జాగ్రత్త వహించాలి. And there are 3 possibilities of the people who come to the church, or we can divide them into 3 categories. అయితే 3 రకాలైన ప్రజలు సంఘానికి వస్తూ ఉంటారు. 1, poverty stricken people. మొదటిది దారిద్ర్యములో ఉన్నవారు. They are poor in this world, but they may be rich in the world to come. అయితే ఈ లోకంలో వాళ్ళు దరిద్రులుగా ఉండొచ్చు, కానీ రానున్న లోకంలో ఐశ్వర్యవంతులై ఉంటున్నారు. The second category is the rich people who are rich in this world but poor in the world to come. తర్వాత రెండవ గుంపు వారు ఈ లోకంలో
ధనవంతులుగా ఉంటున్నారు, అయితే రానున్న లోకంలో దరిద్రులుగా ఉంటున్నారు. There's a third category తర్వాత మూడవ గుంపుని మనం గమనిస్తే, who are rich in this world and rich in the world to come. ఈ లోకములో ధనవంతులే, రానున్న లోకంలో కూడా ధనవంతులే. The poor in this world and poor in the world to come. అలానే ఈ లోకములో దరిద్రులుగా ఉండి రానున్న లోకంలో కూడా దరిద్రులుగా ఉండేవారు. So how to ensure that we are rich in the world to come? అయితే రానున్న లోకంలో మనం ధనవంతులుగా ఉండాలంటే ఏం చేయాలి? We may be rich or poor in this world, but it matters how we fare in the world to come. అయితే ఈ లోకంలో ఉన్నప్పుడు ధనవంతులు అవ్వచ్చు, దరిద్రులు అవ్వచ్చు, కానీ రానున్న లోకంలో ధనవంతులుగా ఉండాలి అంటే ఏం చేయాలి? It all depends on the priority we accord to the rich and wealth we have. అయితే దీనికి కీలకమైన అంశం ఏంటంటే, ఈ లోకంలో మనకు ఉన్న ఆస్తులకి, ధనానికి ఎలాంటి ప్రాధాన్యతనిస్తున్నాము అనేది. If we consider the wealth of this world as done, we are rich in the world to come. అయితే ఈ లోకంలో ఉన్న ధనము పెంటతో సమానం అని మనం ఎంచుకుంటే రానున్న లోకంలో మనం ఐశ్వర్యవంతులుగా ఉంటాం. But if we care for the riches and hold them very dear to our hearts, we'll be poor in the world to come. అయితే ఆస్తులే ప్రధానం అనుకొని వాటినే మన హృదయాలకు అత్తుకున్న వారంగా ఉంటే రానున్న లోకంలో దరిద్రులం అవుతాం. And secondly, రెండవ సంగతి ఆలోచన చేస్తే, what is the priority we accord to set right our lives? మన జీవితాలని సరి చేసుకునే విషయంలో దానికి ఎంతటి ప్రాధాన్యతనిస్తున్నాం? When God points out any sin to us, it should be instantaneously confessed. అయితే మనలో దేవుడు ఏదన్నా పాపాన్ని చూపిస్తే దాన్ని తక్షణమే ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టాలి. One of the classic examples of a person who did not adhere to this principle is that of David. అయితే ఈ సూత్రాన్ని పాటించని ఒక ఉదాహరణ దావీదులో మనం చూస్తాం. After his sin with Bathsheba, it took almost an year to set right his heart with God. అయితే బత్షెబతో పాపం చేసిన తర్వాత తన హృదయాన్ని సరి చేసుకోవడానికి దాదాపుగా 1 సంవత్సరం పట్టింది. So dear friends, this is the teaching that we get from verses 6 and 7. స్నేహితులారా, మనం 6-7 వచనాలలో మనకి నేర్పబడుతున్న పాఠాలు అవి. Now come to verse 8. 8వ వచనానికి వద్దాం. మెట్టుకు నీ వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన యెడల బాగుగానే ప్రవర్తించు వారగుదురు. In this verse 8, in Telugu it is called a Pramukyamaina Agna, but in English it is called a royal law. అయితే ఇక్కడ తెలుగులో ప్రాముఖ్యమైన ఆజ్ఞ అని ఇవ్వబడింది. అయితే ఇంగ్లీష్లో మనం చూస్తే రాజరికమైన ఆజ్ఞ, రాజు లాంటి ఆజ్ఞ అని చెప్పబడింది. Why it is called a royal law? అయితే దీన్ని రాజరికపు ఆజ్ఞ అని ఎందుకు చెప్పారు? Because it is given by God himself to us. అయితే ఇది నేరుగా దేవుని చేత మనకి ఇవ్వబడిన ఆజ్ఞ కాబట్టి. Triune God is involved in giving this royal law. అయితే ఈ రాజరిక ఆజ్ఞ ఇవ్వటంలో త్రియేక దేవుని ప్రమేయం ఉంటుంది. God the Father gave it in Leviticus 19 and verse 18, chapter 19 and verse 18. తండ్రి అయిన దేవుడు లేవీకాండం 19:18లో ఆజ్ఞ ఇచ్చారు. And it is affirmed by God the Son, that is Lord Jesus Christ, in John chapter 13 and verse 34. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యోహాను సువార్త 13:34లో దానిని సమర్థిస్తూ ఇలా చెయ్యాలి అని చెప్పారు. And it is the Holy Spirit God who pours out this love in our hearts, according to Romans chapter 5 and verse 5. రోమా 5:5 ఆధారంగా పరిశుద్ధాత్ముడు మన హృదయాలలో ఈ ప్రేమని కుమ్మరిస్తున్నాడు. So number one, that is why it is called a royal law. అందుకనే ఇది రాజరికపు ఆజ్ఞగా చెప్పబడింది. The second reason is, రెండవ కారణాన్ని మనం చూస్తే, it is very simple, it is a law of love. ఇది ప్రేమ గురించిన ఆజ్ఞ. What is this royal law? Love thy neighbor as thyself. ఈ ప్రేమ నియమం ఏంటి అని అంటే, నీ పొరుగువాన్ని నిన్ను వలె ప్రేమించాలి అనేది. You ought to love and care for others as you care for yourselves. అయితే నిన్ను గురించి నీవు ఎంతగా పట్టించుకొని ప్రేమించుకుంటావో ఇతరుల్ని, నీ పొరుగువాడిని అదే రీతిగా పట్టించుకొని ప్రేమించాలి. If you fulfill this one law, it fulfills every other law. ఈ ఒక్క ఆజ్ఞని మీరు నెరవేర్చగలిగితే ప్రతి ఆజ్ఞని నెరవేర్చిన వారు అవుతారు.
If we sin, the Bible calls us we are slaves. మనము పాపము చేస్తే మనము దాసులము అని బైబిల్ చెప్తుంది. But if you observe this law, we are called royal people. అయితే ఈ ఆజ్ఞని మనం పాటిస్తే రాజవంశీకులుగా మనం చెప్పబడతాం. Always at the back of your mind, remember how God treated us. అయితే మన మనస్సుల్లో దేవుడు మన ఎడల ఎటువంటి ఎలా పట్టించుకున్నాడు, ఎలా చూశాడు మనల్ని అనేది గమనించాలి. He has repaid with love and kindness for the hatred that you showed to him. అయితే ఆయన విషయంలో మనం ద్వేషం చూపితే మన పట్ల ఆయన దయని ప్రేమను చూపించాడు. He has accepted you when in fact we have rejected him. అయితే మనం ఆయన్ని తిరస్కరిస్తే ఆయన మనల్ని అంగీకరించాడు. When we cursed him, he blessed us. ఆయనని మనం శపిస్తే, దూషిస్తే ఆయన మనల్ని ఆశీర్వదించాడు. Today, dear friends, this is what is expected of believers. అయితే విశ్వాసుల నుంచి దేవుడు కోరుకునేది ఇదే. If you observe this one royal law, we are in effect saying that we have the mind of Christ. అయితే ఈ ఒక్క రాజాజ్ఞని మనం పాటిస్తే క్రీస్తు మనస్సు కలిగిన వారంగా మనం పరిగణించబడతాం. This was the mind of Christ which Paul was referring to the epistle of Philippians in chapter 2 and verse 5. ఫిలిప్పీ 2:5లో ఈ క్రీస్తు మనస్సు గురించి పౌలు ప్రస్తావిస్తాడు. And we'll read verses 9 to 12. 9 నుంచి 12 వరకు ఉన్న వచనాలు చదువుకుందాం. మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపం చేయువారగుదురు. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అగును. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దనియు చెప్పిన గనక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయములో అపరాధి వైతివి. స్వాతంత్ర్యం ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. This 4 verses we can understand if we view the things that happen in a court of law. అయితే ఒక న్యాయస్థానములో జరిగే సంగతుల్ని మనం పరిశీలన చేస్తే ఈ 4 వచనాల అర్థం మనకి తెలుస్తుంది. Where we see the advocates giving their arguments and finally the judge delivers his order. అయితే న్యాయవాదులు తమ వాదాలను వినిపిస్తారు, చివరికి న్యాయమూర్తి తన తీర్పుని వెల్లడి చేస్తాడు. Here both the advocates and judges, the apostle James. అయితే ఇక్కడ న్యాయవాది తీర్పరి 2 అపోస్తలుడైన యాకోబే. After his arguments in the previous verses, he now delivers a one-line judgment. అయితే ఇంతకు ముందు వచనాలలో ఉన్న వాదనల తర్వాత ఆయన ఒక్క మాటలో తన తీర్పుని వెల్లడి చేస్తున్నాడు. Partiality or discrimination is a sin. That is verse 9. 9వ వచనంలో పక్షపాతం చూపించటం పాపం అని చెప్తాడు. And in the next 3 verses, ఆ తర్వాత 3 వచనాలు మనం చూస్తే there is one word that is repeated time and again, the word law. ఆజ్ఞ లేదా ధర్మశాస్త్రము అనే మాట పదే పదే రావటం మనం చూస్తాం. We may be careful to obey all the commandments. అందులో ఉన్న ఆజ్ఞలు పాటించడానికి మనం చాలా జాగ్రత్త వహిస్తాం. But if we discriminate, which James calls it a sin, we are in effect transgressing all the laws. పక్షపాతం చూపిస్తే యాకోబు దానిని పాపముగా చెప్తున్నాడు కాబట్టి ధర్మశాస్త్రం అంతటినీ మీరిన వారమవుతాం. We are transgressors in the sight of God. దేవుని దృష్టిలో అపరాధులమవుతాం. We have sinned, we are convicted, we are guilty. అయితే మనం పాపం చేశాం, పాపులుగా నిరూపించబడ్డది, తర్వాత అపరాధ భావం కలిగిన వారంగా ఉంటాం. There is one more law which James is specifying in these verses, law of liberty. ఈ వచనాలలో స్వాతంత్ర్యం ఇచ్చు నియమము అనే ఒక మాట యాకోబు ప్రస్తావిస్తాడు. What is this law of liberty? ఈ స్వాతంత్ర్యం ఇచ్చే నియమం ఏంటి? Through this law we all have entered into a covenant with Christ. ఈ నియమము ద్వారా క్రీస్తుతో ఒక నిబంధనలోకి మనం పాలు పొందుతున్నాం. This law says that we have been freed from the consequences or the punishment of sins. అయితే ఈ నియమం ఏం చెప్తుంది అనంటే పాపపు శిక్ష నుంచి, పాప పర్యవసానాల నుంచి మనం విమోచించబడ్డాం అని చెప్తుంది. But there is still judgment for us. అయితే మనకి అందులో తీర్పు కూడా ఉంటుంది. We may not be punished for our sins, మన పాపాలకు శిక్ష ఉండదు.
But definitely in our believing life, we are all going to be judged for all the actions that we have done. మనం చేసే ప్రతి కార్యానికి ఆ తీర్పు అయితే తీర్చబడుతుంది. 2 Corinthians chapter 5 and verse 10 says, we all must appear before the judgment seat of Christ. 2 కొరింథీ 5:10లో చూస్తే మనం అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను అనే మాట చూస్తాం. And we ought to be recompensed for all the deeds that we have done in the body or outside the body. అయితే మనం శరీరం వెలుపల శరీరం లోపల చేసిన ప్రతి పాపానికి లెక్క అప్పజెప్పాల్సిన వారంగా ఉంటున్నాం. It may be good, it may be bad. అది మంచిదే గాని చెడ్డదే గాని దాని గురించి లెక్క అడుగుతారు. Therefore James gives us a warning. అందుకనే యాకోబు ఇక్కడ హెచ్చరిక ఇస్తున్నాడు. Beware of what you speak, lest you be not doing it. అయితే మీరు ఏం మాట్లాడుతున్నారో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. Our faith should reflect in our actions. అయితే మన విశ్వాసము మన క్రియలలో ప్రతిబింబించేదిగా ఉండాలి. So dear friends, this is what is the crux of the message we get from verses 9 to 12. 9 నుంచి 12 వరకు ఉన్న మాటలలో సారాంశం ఇది. We'll finish off with verse 13. 13వ వచనం చదువుకొని ముగించుకుందాం. కనికరము చూపుని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. Perhaps James had in mind the teachings of Christ on the Mount of Olives. ఒలీవల కొండ మీద క్రీస్తు చేసిన బోధలని దృష్టిలో పెట్టుకొని యాకోబు ఈ మాటలు రాస్తూ ఉండొచ్చు. Maybe he must have heard the Beatitudes. బహుశా ఆయన ధన్యతలు వినుండొచ్చు. Chapter 5 of the book of Matthew and verse 7. మత్తయి 5:7లో ఉన్న మాటలు ఆయన వినుండొచ్చు. Blessed are the merciful, for they shall obtain mercy. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. To understand this verse, we must also try to recapitulate the parable of the two debtors. అయితే ఈ వచనాన్ని మనం అర్థం చేసుకోవాలంటే 2 అప్పు ఉన్న వారిని గురించిన ఉపమానము ప్రభు చెప్పింది మనం జ్ఞాపకం చేసుకోవాలి. Where one forgiven debtor could not forgive the other one, even if he had a debt of a very small amount. అయితే ఎంతో పెద్ద మొత్తంలో అప్పుండి క్షమించబడిన వ్యక్తి చిన్న మొత్తంలో అప్పున్న వాటిని క్షమించలేకపోయాడు. Therefore, our Lord Jesus Christ rounds off that parable by this verse in Matthew chapter 18 and verse 35. మత్తయి 18:35లో ఈ వచనంతో ఆ ఉపమానాన్ని ప్రభు ముగిస్తారు. My heavenly Father also will do the same thing to you. పరలోకపు తండ్రి కూడా మీ విషయంలో ఇలానే చేస్తాడు అని చెప్పారు. If each one of you does not forgive his brother from your heart. అయితే హృదయపూర్వకంగా మీ సహోదరుని మీరు క్షమించకపోతే పరలోకపు తండ్రి కూడా ఇలానే చేస్తారు అని చెప్పారు. So the Lord wants us to be merciful. ప్రభువు మనల్ని కనికరపూర్ణులుగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. So this is the climax of the first passage in this chapter 2. ఈ 2వ అధ్యాయంలో మొదటి భాగానికి ముగింపుగా ఈ మాటలు ఉంటున్నాయి. So remember this few things. ఈ కొన్ని సంగతులు జ్ఞాపకం పెట్టుకోండి. The royal law and the law of liberty. ఒక రాజాజ్ఞ, రెండవది స్వాతంత్రం ఇచ్చే నియమము. And we have seen the applications of the first 3 verses. మొదటి 3 వచనాల అన్వయింపు మాటలు కూడా మనం చూసుకున్నాం. May God bless this word. దేవుడి మాటలు దీవించును గాక.